ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం. మహాగణపతిం శ్రీ మహాగణపతిం శ్రీ మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం కుక్కను కట్టివేస్తే దోషమా? కుక్కని మనం ఎప్పుడు కట్టివేస్తాం? మన సొంతం అయినప్పుడు మనం పెంచుకున్నటువంటి కుక్కని మనం కట్టివేస్తాం. అయితే ఈ కుక్కను కట్టివేయటం వలన ఎలాంటి దోషాలు వస్తాయి అనేటువంటి విషయం అందరూ తెలుసుకోవాలి. కుక్కని పెంచుకోవడం అంటే చాలామందికి సరదా, దాని మీద చాలా ప్రేమ. ఎందుకంటే విశ్వాసం కలిగినటువంటి జంతువు అది. మన ఇంటి రక్షణ కోసం, మన రక్షణ కోసం మనం దాన్ని పెంచుకోవాలి అని పెంచుకుంటూ ఉంటారు. స్టేటస్ సింబల్గా కొంతమంది పెంచుకుంటూ ఉంటారు, కొంతమందికి మక్కువతో పెంచుకుంటూ ఉంటారు. కారణం ఏదైనా చాలామంది కుక్కల్ని పెంచేవాళ్ళు ఉంటారు. పెంచడం అంటే ఇక్కడ అర్థాలు వేరుగా తీసుకోవద్దు. శాస్త్రం కుక్కని పెంచకూడదని చెప్పటం లేదు. అసలు గృహస్థాశ్రమ ధర్మాల్లో కుక్కకి తప్పనిసరిగా రోజు అన్నం పెట్టాలి. వంట చేసిన తర్వాత, భగవంతుడికి నివేదన చేసిన తర్వాత క్రిమికీటకాదుల కోసం, పశుపక్షాదుల కోసం కూడా పెట్టాలి. ఒక ముద్దను పక్కన పెట్టాలి. అంతేకాకుండా నిత్యం కాలభైరవుడి వాహనంగా, కాలభైరవ స్వరూపంగా తప్పకుండా కుక్కకి అన్నం పెట్టాలి అంటారు. కుక్కని పోషించాలి. ఎండాకాలం వస్తే జంతువుల కోసం వెడల్పు మూతి కలిగినటువంటి పాత్రల్లో నీళ్లు కూడా పెట్టాలని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే కుక్కని పెంచకూడదు అని ఇక్కడ అర్థం కాదు. కుక్కకి అన్నం పెట్టాలి, జంతువులకి నీళ్ల కోసం ఏర్పాటు చేయాలి. ఇంట్లో మన పంచన ఇంటి ముందర పడుకుంటే దాన్ని ఏమి మనం కొట్టి పంపించకూడదు. అంటే వాటిని వెలివేయాలని, ఇంట్లో ఉండకూడదు అని నియమం కాదు ఇక్కడ. అయితే చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే, మనది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? స్వార్థ భావన. స్వార్థ భావనతో దాన్ని కట్టివేసి, దాన్ని ఒక దగ్గర కట్టి ఉంచి, దాన్ని బయటికి వెళ్ళనీయకుండా కాపాడి, అది మన ఇంట్లో దానికి అన్ని కుక్కకు బిస్కెట్లు వేస్తాం, మందులు ఇస్తాం. కొంతమంది స్నానం చేయిస్తారు, కొంతమంది చేయించరు నిత్యం. దాని పరిశుభ్రతని కొంతమంది చూస్తారు, కొంతమంది అంతగా శ్రద్ధ తీసుకోరు. పని వాళ్ళకి అప్పచెప్తారు, వాళ్ళ తీరుగా వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది ఇళ్లల్లో 2-3 కుక్కలు కూడా ఉంటూ ఉంటాయి. 4-5 కుక్కలు ఉన్నటువంటి ఇళ్ళు కూడా మనకి తెలుసు. కానీ కుక్క ఇంట్లో ఉంది అంటే అది బయటికి వెళ్ళకూడదు. దాన్ని చాలా డబ్బు పెట్టి కొన్నాం, ఖరీదైనటువంటిది, ఆ ప్రోడక్ట్ చాలా గొప్పది, అది ఎక్కడా దొరకదు, దాన్ని చాలా డబ్బు పెట్టి కొన్నాం, అది బయటికి వెళ్ళటానికి వీల్లేదు. దాన్ని కట్టేయటం, మనం కూడా వెళ్ళినప్పుడు మన కారులో కూడా వెనక కూర్చోబెట్టుకుని వెళ్ళటం, లేదా ఇంట్లో రూమ్లో బంధించి వేయటం, లేదా దానికి తాడు వేసేసి ఆ చైన్ మనం పట్టుకుని తిరగడం. మొత్తానికి దాన్ని కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళనివ్వం. అలా చేయటం వల్ల దోషం వస్తుందిట. అయితే కుక్కని పెంచటం వల్ల ఎలాంటి దోషాలు వస్తాయి? మనకి ఆధ్యాత్మికంగా తీసుకున్నా, లేదా సామాజికంగా తీసుకున్నా, లేదా సైంటిఫిక్గా తీసుకున్నా కూడా అది దోషం అని తెలుసుకోవాలి. ఏ విధంగా? మనకి ఆధ్యాత్మికంగా చూస్తే మనకి భారతంలో ఒక కథ కనిపిస్తుంది. ధర్మరాజు
ఆయన వానప్రస్థానికి వెడుతూ ఉన్నప్పుడు, అంటే ఇక పూర్తిగా ఆయన రాజ్యాన్ని అన్నిటినీ కూడా త్యజించేసి తన పాండవులు మిగతా తమ్ములతో కలిసి భార్య అయినటువంటి ద్రౌపదితో కలిసి ఆయన ఉత్తర దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు తమ్ముళ్ళల్లో ఒక్కొక్కళ్ళు కూడా తనువు చాలించి మధ్యలో పడిపోయారు. ద్రౌపది కూడా పడిపోయింది. చివరిగా ఆయనతో కూడా వచ్చినటువంటిది కుక్క. ఆ కుక్కతో స్వర్గానికి వెళ్ళాలని, అంటే ఆయన దేహంతోనే స్వర్గానికి వెళ్ళాడు. అలా వెళ్ళాలనుకున్నప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకోలేదుట. ఆయన అక్కడికి రావడానికి వీల్లేదన్నారట. ఎందుకంటే నీతో కూడా కుక్క ఉంది కదా, అందుకని నువ్వు రావడానికి వీల్లేదు, దాన్ని కట్టి ఉంచావు. కుక్కను కట్టి ఉంచి ఎవరు ఉంచుతారో వాడికి స్వర్గ ప్రవేశం లేదు, దాన్ని వదిలేసినప్పుడు నువ్వు రావచ్చు అన్నట్ట. నేను దీన్ని కట్టివేయలేదు, దీన్ని పోషించాను కానీ దీన్ని నేను కట్టివేయలేదు అన్నట్ట ఆయన. అంటే ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, కుక్కని ఎవరైనా కట్టివేస్తే నరకానికి పోతారని మనకి కర్మ విపాకం చెప్తోంది. అందుకని ఎవరు కూడా కుక్కని కట్టివేయకూడదు. ఆధ్యాత్మికంగా పక్కన పెడితే మనం సహజంగానే, మనం సామాజికంగా చూసినా కూడా దానికి ఉండేటువంటి సహజమైనటువంటి జీవనాన్ని దానికి లేకుండా మనం దాన్ని కట్టివేస్తున్నాం. మన ఇంట్లో మనుషుల్లానే దాన్ని రూముల్లో బంధించి వేస్తున్నాం. మీరు దానికి పట్టి పరుపులు వేయక్కర్లే. కొంతమంది చక్కగా దానికి ఒక మంచము, దానికి పరుపులు, దానికి దిళ్ళు కూడా పెడతారు. వాటికి అక్కర్లేదు. స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం దానికి కావాలి. అవి ఎక్కడ గోడల మీద, చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి. తోటి జంతువులతో కూడా సహజీవనం చెయ్యాలి అనుకుంటాయి. వాటన్నిటి నుంచి కూడా వాటిని పూర్తిగా కట్టేసి వాటన్నిటికీ దూరంగా పెట్టి మనలో ఒకరిగా మనం వాటికి ఎన్ని బిస్కెట్లు పెట్టినా పర్వాలేదు, ఎంత గొప్ప ఖరీదైన బిస్కెట్లు పెట్టినా, ఎంత గొప్ప ఖరీదైనటువంటి వెండి పళ్ళెంలో అన్నం పెట్టినా దానికి అక్కర్లేదు. దానికి చక్కగా ఆహారం పెడతారు, దాన్ని కడుగుతారు, దానికి స్నానాలు చేయించేస్తారు, దానికి కూడా తీసుకుని వెడుతూ ఉంటారు. కానీ దానికి దాని జీవితంలో దానికి కావలసినటువంటి సహజమైనటువంటి జీవనానికి దాన్ని దూరంగా పెడుతూ ఉన్నారు. అది చాలా దోషం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ కుక్కకి పిల్లలు పెట్టాయనుకోండి, వాటిని తల్లికి దూరంగా కొన్ని రోజులు కాగానే ఆ కుక్కల్ని అమ్మేస్తారు, లేదా ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చేస్తారు. అదే వీధిలో కుక్క ఉందనుకోండి, దానికి పిల్లలు పుడితే చక్కగా వాటితో పాటే అది ఉంటుంది. వాటికి కూడా, జంతువులకి కూడా మమకారాలు ఉంటాయి. పిల్లి తన పిల్లల్ని పెట్టుకొని ఏళ్ళు తిరుగుతుందిట. అలాగే జంతువులకి కూడా వాటి పిల్లల మీద మమకారాలు ఉంటాయి. కానీ ఆ కుక్కలకి అవి లేకుండా వాటిని దూరం చేసి ఎవరికో అమ్మేసి తల్లికి పిల్లకి దూరం చేసేస్తూ ఉంటారు. అలా అని వాటి సంతతిని వీళ్ళు మొత్తం పోషించలేరు కదా, అది కూడా అసత్యం. అంటే ఒక కుక్కని మనం కట్టేసుకోవడం వలన ఎలాంటి దోషాలు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం తీసుకోవాలి. దాని సహజ జీవనానికి దాన్ని దూరం పెడుతున్నారు, దాని బిడ్డలతో దాన్ని దూరం చేస్తున్నారు, దానికి స్వేచ్ఛను లేకుండా కట్టేస్తున్నారు. ఇవి పక్కన పెడితే మరొక విషయం సైంటిఫిక్గా చెప్పుకోవాలి. కుక్కలు ఉన్నప్పుడు వాటికి ఏమిటంటే పైన ఉండేటువంటి హెయిర్ ఉంటుంది, వాటిలో రకరకాల పురుగులు అంటే ఇన్ఫెక్ట్స్ అన్ని కూడా చేరుతాయి, బ్యాక్టీరియా చేరుతుంది. పిల్లలకి ఎలర్జీ, ఆస్మా లాంటివి ఉన్నాయి, చర్మ వ్యాధులు ఉన్నాయనుకోండి, పిల్లలు ఏమిటంటే ఇంట్లో కుక్క పెరుగుతోందంటే దాన్ని ఒళ్ళో పెట్టుకుంటూ ఉంటారు, తల మీద పెట్టుకుంటూ ఉంటారు, దాన్ని ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు, దాన్ని పక్కలో పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. దాని మీద మమకారం పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది ఆస్తులు రాసినటువంటి పెద్ద మనుషులు కూడా మనకి కనపడతారు. అది ఆస్తి ఏం చేసుకుంటుందో వాళ్ళకి తెలియాలి. పక్కన పెడితే ఆస్మా కానీ లేదా ఎలర్జీ ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఉన్నారనుకోండి, ఇలాంటి జంతువులు అక్కడక్కడ ఇంట్లోనే కూడా దుమ్ములో ధూళిలో తిరిగి ఇక్కడ దక్కి అక్కడ నక్కి రావటం వలన, వాటికి దగ్గరగా కూర్చోవటం వలన వీళ్ళకు ఉండేటువంటి వ్యాధులు అగ్రివేట్ అయ్యేటువంటి అవకాశం, లేనటువంటి వాళ్ళకి, సెన్సిటివ్గా ఉండేటువంటి వాళ్ళకి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా లేనటువంటి పసిపిల్లలకి ఆ వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల ఏమిటంటే కుక్కని పోషించండి, దానికి అన్నం పెట్టండి, తర్వాత దాన్ని కడగండి, దానికి స్నానం చేయించండి, ప్రేమ ఉంటే దానికి నీళ్లు పెట్టండి, దానికి మందులు ఇవ్వండి, కావాలంటే తీసుకెళ్ళి డాక్టర్కు చూపించండి. కానీ కట్టేసి ఇంట్లో పెట్టుకోకండి, దాన్ని వీధిలో వదలండి, ఇంటి గుమ్మం బయట పెట్టండి, దానికి సహజమైనటువంటి జీవనాన్ని ప్రసాదించండి, దాని పిల్లల్ని దానికి దూరం చేయకండి.
మీరు రోగాలకి దూరంగా ఉండాలంటే వాటిని ఒళ్ళో పెట్టుకోవడం మానేసేయండి. పసిపిల్ల దగ్గరికి రానివ్వకండి. వాటి పట్ల మనకి భూత దయ ఉండాలి. వాటిని తప్పకుండా మనం ప్రేమించాలి, వాటికి అన్నం పెట్టాలి, వాటిని పోషించాలి. కానీ వాటిని కట్టేసి బంధించి వాటి సహజ జీవనాన్ని దూరం చేసి ఆ తల్లి బిడ్డల్ని దూరం చేసి మనమేదో ప్రేమను వలకపోస్తే అది నిజమైనటువంటి ప్రేమ అనిపించుకోదు. తద్వారా ఆధ్యాత్మికంగా దోషాలు, ఆ తర్వాత మనకి రోగాలు, ఆ తర్వాత దాని కన్నీళ్ల వలన మనకి కూడా కన్నీళ్లు కార్చేటువంటి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చెయ్యాలి? కుక్కని పెంచండి, పోషించండి, కానీ కట్టేసి ఇంట్లో పెట్టుకోకండి. అలా చేయటం వల్ల దోషం వస్తుందని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మనకి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో రావి చెట్టు, ఆ తర్వాత మర్రి చెట్టు, మేడి చెట్టు, ఇలాంటి పెద్ద దేవతా వృక్షాలు ఇంట్లో ఉండకూడదు. ముళ్ళ చెట్లు ఉండకూడదు. అలాంటి చెట్లేవి కూడా దారిలో ఉండకూడదు. పెరట్లో కావాలంటే కొన్ని చెట్లు పెట్టుకోవచ్చు, కానీ ఇంటి పరిసరాల్లో మాత్రం ఇలాంటి చెట్లు పెరగకూడదుట. అయితే పెరగకూడదని చాలామంది ఏం చేస్తారు, ముఖ్యంగా రావి చెట్టు. రావి చెట్టు రాగానే జ్యేష్ఠాదేవి ఉంటుంది, శని ఆవాహించి ఉంటాడని చెప్పేసి దాన్ని పీకి బయట పడేస్తూ ఉంటారు. అలా చేయకండి ఎప్పుడు కూడా. అశ్వత్థ అంటే నారాయణమూర్తి స్వరూపం. అశ్వత్థ వృక్షం అంటే విష్ణుమూర్తి స్వరూపంగా చెప్తారు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. రావి చెట్టు, మేడి చెట్టు, జువ్వి చెట్టు, వేప చెట్టు, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలుగా చెప్పుకుంటాం. నేరేడు వృక్షం, ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు. అయితే ఇలాంటి చెట్లు ఇంట్లో ఎందుకు ఉండకూడదు, ఉండటం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే చెట్టు ఉండకూడదు అని చాలామంది ఇంట్లో చెట్టు మొలవగానే, ఎందుకంటే ఇలాంటి చెట్లు ఎవరు పెట్టక్కర్లేదు, ఏ పక్షుల ద్వారా కానీ గాలి ద్వారా కానీ దాని విత్తనాలు ఇంట్లో పడితే ఇంట్లో మొలిచేస్తూ ఉంటాయి, గోడల మధ్యలో మొలిచేస్తూ ఉంటాయి. తర్వాత మనకి పైన టెర్రస్ మీద కూడా ఇలాంటి చెట్లు వస్తూ ఉంటాయి. కానీ అలాంటి చెట్లు రాగానే భయపడి దాన్ని తీసి అవతల పెట్ట మీద పడేస్తూ ఉంటారు. అది మహాదోషం. అంటే విష్ణుమూర్తిని విసిరి అవతల పడేసినంత దోషం వస్తుందిట. అసలు నిజానికి ఏదైనా ఒక చెట్టును మనం తీసేయాలి అంటే దానికి తగినటువంటి నక్షత్రాలు ఉంటాయి, తగినటువంటి రోజులు ఉంటాయి, తగినటువంటి శాంతి కూడా ఉంటుంది. అలాంటివి చేయకుండా ఎప్పుడు కూడా చెట్లను పీకి అవతల పడేయకూడదు. చాలామంది ఇలాంటివి వింటారు, చదువుతారు, చదవగానే ఇంట్లోకి వెళ్ళి ఓహో ఇలాంటి చెట్లు ఉండడం వల్ల మాకు వాస్తు దోషాలు ఏర్పడ్డాయి, రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు, పిల్లలు చదువుకోవటం లేదు, లేదా ఏదో ఇబ్బందులు వస్తున్నాయి, కలతలు వస్తున్నాయని చెప్పేసి ఆ చెట్లన్నింటినీ కూడా నిలువున నరికేసి అవతల పడేస్తూ ఉన్నారు. కానీ అలాంటి పని కూడా చేయకూడదు. ఇంట్లో ఇదివరకే అలాంటి చెట్లు ఉన్నాయనుకోండి, వాటిని తీసివేయడానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి, వాటిని పాటించాలి. మామూలుగా ఏమిటంటే ఎప్పుడైనా గోడల మీద కానీ టెర్రస్ మీద కానీ ఇంట్లో కానీ రావి చెట్టు మొలిచింది అనుకోండి, దాన్ని చెట్లు తీసివేసేటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రాల్లో శుక్రవారం కానీ మంగళవారం కానీ అమావాస్య కానీ గ్రహణం కానీ ఇలాంటివి లేకుండా చూసి ఆ చెట్టును శనివారం రోజు మాత్రమే ముట్టుకుని దాన్ని తీసి ఎక్కడైనా గుడి ఆవరణలో కానీ లేదా దారిలో బాటసారులు నడిచేటువంటి చోట కానీ, అంటే తనకి విశాలమైనటువంటి ప్రదేశం ఉన్నటువంటి చోట ఆ చెట్టును తీసుకెళ్ళి నాటాలి. ఇంకా ఏం చెప్తారంటే ఒకవేళ గోడ మధ్యలో కూడా, పాత గోడలు పూర్వకాలం అయితే మట్టి గోడలు ఉండేవి, ఈ రోజుల్లో కూడా కొంచెం పాత ఇళ్లల్లో గోడల మీద కూడా ఈ చెట్లు మొలుస్తూ ఉంటాయి. అయితే ఆ చెట్టు వెంటనే చూడకుండా కొంత పెద్ద అయిన తర్వాత తీసేయటం వలన గోడ పోవచ్చుట. అంటే గోడ పగిలిపోయినా పర్వాలేదు కానీ చెట్టు చచ్చే విధంగా దాన్ని తీయకూడదుట. అంటే గోడ కంటే కూడా చెట్టును కాపాడే విధంగా దాన్ని జాగ్రత్త చేసి పక్క భాగాన్ని పగలకొట్టి ఆ తర్వాత ఆ మొక్కను తీసుకెళ్ళి వేరే చోట నాటాలి తప్ప దాన్ని పీకి అవతల పడేయకూడదు. కానీ ఆ చెట్లు మాత్రం ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉండటం వల్ల దేవతా వృక్షాలు కదండి, ఇంట్లో ఉంటే నష్టం ఏమిటి? అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేయమన్నారు కదా, మరి వేప చెట్టుకు కూడా గాలి చాలా మంచిది కదా, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. నిజమే, వేప గాలి చాలా మంచిది. అశ్వత్థ వృక్షం అంటే విష్ణుమూర్తి స్వరూపమే, దాన్ని పీకివేయటం వల్ల ఈ చెట్లన్నింటినీ వేటినైనా కూడా పీకివేయటం వల్ల మహాదోషం. అది ఏ చెట్టు అయినా కానీ ఇంట్లో పచ్చగా ఉండేటువంటి పూసే కాసేటువంటి చెట్లు కానీ నీడనిచ్చేటువంటి పచ్చని చెట్లు కానీ పీకేయటం వల్ల మహాదోషం వస్తుందని మనకి శాస్త్రం చెప్తోంది. అసలు చెట్టు అంటే సప్త సంతానాల్లో ఒకటిగా మనకి చెప్తారు. అలాంటిది చెట్టుని తీసేయటం వల్ల మహాదోషం వస్తుందిట.
ఒకవేళ ఎవరి ఇంటిలో అయినా ఇప్పటికే చెట్లు మొలిచి కొంత పెద్ద అయిన తర్వాత మీరు ఈ విషయాన్ని గమనించి ఉంటే ఆ చెట్టును నరకడానికి సరిపోయినటువంటి నక్షత్రాల్ని ఎంచుకొని దానికి శాంతి చేసి ఆ నక్షత్రంలో ఆ చెట్టును తీసుకెళ్ళి, అంటే దాన్ని పెద్దగా మొక్క అయిన తర్వాత మానులాగా అయిన తర్వాత దాన్ని ఇంకో చోట నాటడానికి ఉండదు కదా. చిన్న చిన్న మొక్కలైతే తీసుకెళ్ళి ఇంకో దగ్గర నాటుతాం. మరి కొంత వృక్షంలాగా అది పెరిగిన తర్వాత మనం ఈ విషయాన్ని గమనించాం. అప్పుడేం చెయ్యాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. అందుకని చెట్లు నరకడానికి కొన్ని ప్రత్యేక నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి నక్షత్రంలో ఆ చెట్టును తీసి తర్వాత దానికి శాంతి చేసి అలాంటి మరొక 10 చెట్లని ఎక్కడైనా 10 మందికి ఉపయోగించేటువంటి చోట ఆ చెట్లను నాటాలిట. ఆ తర్వాత మాత్రమే దీన్ని నరికి వేయాలి. అంతదాకా మాత్రం ఆ చెట్టును పీకివేయడానికి వీల్లేదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్లల్లో ఎప్పుడైనా ఇలాంటి పెద్ద వృక్షాలు మొలిచాయి, దాన్ని పీకివేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే కాంపౌండ్ వాల్ని కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి బేస్మెంట్లని కానీ కూడా అది కదిల్చేటువంటి శక్తి ఆ మహావృక్షాలకి ఉంది. ఎందుకంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాలు అవి బతుకుతాయి. దాని వేళ్ళన్నీ కూడా అత్యంత దృఢంగా, చెట్టు ఎంత దృఢంగా ఉంటుందో దాని వేళ్ళు కూడా అంత దృఢంగా కొన్ని కిలోమీటర్ల వరకు కూడా పాకేటువంటి అవకాశం ఉంది. మర్రి అలాంటివి అయితే కొన్ని కిలోమీటర్లు కూడా పాకుతాయి. అంటే ఏమిటి, ఆ ఇంటికి ఉండేటువంటి పునాదుల్ని కూడా అవి కదిలించి వేస్తాయి. ఇల్లు ఎప్పుడైనా చిన్న చిన్న భూకంపాలు వస్తే కూడా అప్పుడు ఇల్లు కింద నేల కూలేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అలాంటి చెట్లు ఇంట్లో ఉండకూడదు. అంతేకాకుండా ఇలాంటి చెట్లు ఉన్నప్పుడు దీని అడుగు భాగాన పుట్టలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేరేడు చెట్టు. నేరేడు చెట్టు ఎక్కడ ఉంటే భూగర్భజలం అక్కడ ఉంది అని అర్థం. అసలు వాస్తుశాస్త్రంలో ప్రత్యేకంగా మనకి కనిపించేటువంటి అంశం, ఏవి కూడా ఏ మిషన్స్ ఏ మీటర్లు పెట్టి మనం చెక్ చేయకుండానే నేరేడు చెట్టు అక్కడ ఉంది అంటే అక్కడ తప్పకుండా భూగర్భజలం ఉంది అని అర్థం. ఎక్కడ భూగర్భజలం పైకి బాగా ఉందో అలాంటి చోట్ల పుట్టలు లేచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమిటి, అలాంటి చెట్లు ఇంట్లో ఉండకూడదు. అలానే నీళ్లు పోవు కదండి, అక్కడి నుంచి మేము వెళ్ళిపోవాలా అనడానికి లేదు. దానికి తగినటువంటి జాగ్రత్తలు తర్వాత తీసుకోవాలి. ఇంకోటి ఏమిటంటే, ఇలాంటి పెద్ద వృక్షాలు ఉండటం వల్ల కింద పాము పుట్టలు పెట్టడమే కాకుండా పైన పక్షులు గూళ్ళు పెట్టేటువంటి అవకాశం. పైన పక్షులు అంటే ఒక చెట్టు ఉంది అంటే ఎన్నిటికో అది ఆశ్రయం ఇస్తుంది. అలా ఉన్నప్పుడు పక్షులు గూళ్ళు పెడితే ఆ గూళ్ళల్లో పక్షి గుడ్లు కూడా ఉంటాయి. ఆ గుడ్లను తినడానికి పాములు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. వచ్చి ఆములంతా కూడా అక్కడ మనం నివసించేటువంటి ప్రదేశంలో పాములు తిరుగుతున్నాయంటే అది భయంకరమైనటువంటి వాతావరణం. పక్షులు కూడా అక్కడ తిరుగుతున్నాయంటే ఇళ్లలోకి వచ్చినా కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకని ఇలాంటి వాటికి ఆలమైనటువంటి చెట్లని ఇంట్లో పెంచుకోకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు. ఒకటి మన ఇంటి పునాదుల్ని కదిల్చి వస్తాయి, మరొకటి పాము పుట్టలకి నిలయం అవుతుంది, మరొకటి పక్షులు పాములు కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అలాంటి చెట్లు ఇంటి దగ్గర ఉండకూడదు, ఇంటి వాతావరణంలో ఉండకూడదు అని చెప్తారు. అదేవిధంగా ముళ్ళ చెట్లు కూడా ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయి అంటారు. కానీ ఏ చెట్టును మీరు నరకాలి అనుకున్నా దానికి తగినటువంటి శాంతి చేసి తగినటువంటి నక్షత్రంలో దాన్ని కొట్టివేయాలి. అలాంటి మరొక 10 చెట్లని దానికి ఉండేటువంటి దోషం, అవి నరిగినటువంటి దోషం పోవడం కోసం మరొక 10 చెట్లని వేరే చోట నాటాలి అని మనకి శాస్త్రం చెప్తారు. అశోకాయ నమః. అశోక అంటే శోకము లేనటువంటిది, అంటే దుఃఖము లేనటువంటిది అని అర్థం. ఈ నామంతో విష్ణుమూర్తిని స్మరించుకోవాలి. ఈ నామంతో ఒక చెట్టు కూడా మనకి ఉంది, అశోక వృక్షం అనేటువంటిది. దాని గురించి ప్రత్యేకంగా మరొక ఎపిసోడ్లో విపులంగా వివరంగా చెప్పుకుందాం. అయితే ఈ నామంతో ఎవరు విష్ణుమూర్తిని స్మరిస్తారో వాళ్ళకి శోకాలు ఉండవుట, దుఃఖాలు ఉండవుట. అందుకని అశోకాయ నమః అని విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఈ నామజపం ఎవరు చేసుకుంటారో వాళ్ళకి దుఃఖాలు రావు. ఒకవేళ దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ దుఃఖం తీరడం కోసం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఈ నామజపం చేయాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం
అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నచేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. నమస్కారం.